అబ్బబ్బబ్బబ్బా తెల్లారు లేచి ఇది ఎటుపోయింది నీ అవ్వ నాకు లేచి సాయి ఇయ్యాల గాని సాయి ఇయ్యాలేమి ఇయ్యలే ఎటు పడితే అటేమైంది నేను లేచినా పనులు తోముకున్నా తానం చేసినా బొట్టు కూడా పెట్టుకున్నా ఇది ఇంకా అత్తలేదు ఈ ఎండాకాలం పాడగా నాకు పానం అంతా గావరైతాంది రవలి ఓ రవలి ఈయన అడిగితుంటే రవలంటే బలట్టున్నదానికి దానికి వినబడుతుందా ఎటు పోయిందో ఏమో అవ్వ ఇంట్లో చూసే వరకు సెంటు వాసన అంటాది ఎటన్నా ఫంక్షన్ కి ఇట్లా పోయింది ఏంది అది రాని దాని సంగతి చెప్తా పొద్దున్నే ఆకలి అవుతుంది బియ్యం అయితే పెట్టుకున్నా రవలి ఏం కూర అండిందో కొంచెం వేయమంట రవలి రవలి అయిందా బాగైందా ప్రతిదానికి అత్త నీకు కళ్ళు కనబడతలేవా అని షెట్ అంత మనిషిని బల్ల మీద కూర్చున్నా మీరు బాగా బరితెగించేశారయ్యా డైరెక్ట్ పోయి రవలి అనిపిస్తానమేందే మాకు కనపడుతున్నావురా నీతోని పని ఏంది నాకు దాంతోని పని నాకు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా నాతోటి ఏం పని లేదా దాంతోటే పనా పో లోపల పోయి మాట్లాడుకోపో నీ పని ఏమున్నదో చేసుకోపోవే అంటే లేదా రావాలి ఇంట్లో ఎటు పోయింది అగో నాతోటి ఏం పని లేదన్నావానే మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతాను దాన్ని అడుక్కోపో అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుందా ఏదో మాట వరుస కన్నా తీయరాదురా ఎందుకు కోరిస్తావు గావరైతుంది ఆకలి అవుతుందిరా ఎటు పోయింది చెప్పు ఇక నీకే గావరైతుంది నీకే ఆకలి అవుతుంది నాకు కూడా గావరైతుంది ఆకలి అవుతుంది నేను కూడా దానికోసమే చూస్తున్నా అంటున్నావు గొడవ గిట్ట పడ్డారా అరే శంకరి పోరిని కొట్టినావా ఏంది ఏం మాట్లాడతానే అత్త అన్ని ఊహించుకొని వస్తావానే గొడవ పడ్డవా కొట్టినవా అంటాను ఇంకా నయం సంపినవా అంటలేవు నువ్వు ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరగిపోతారు అంతే ఇంకొక అంటుంటే అన్న అంటావు ఆయన నేను దాంతో గొడవ ఎందుకు పడతా దాన్ని ఎందుకు కొడతా అది నన్ను కొట్టకుంటే చాలే అరే ఏంట్రా ఇది మరి దానికోసమే చూస్తున్నా అని అంటున్నావు ఎటు పోయిందిరా అది ఈ ముచ్చట ముందు అడిగితే నేను డైరెక్ట్ చెప్తున్నా గానే నేను పొద్దున తెల్లారు చేసే వరకు లేదే ఎటో పోయింది లేచినా తానం చేసినా రెడీ అయి కూర్చున్నా అగత్తలేదు ఇక అత్తలేదు ఎటు పోయిందంటావు గదేనే ఎటు పోయిందంటావు ఎటు పోయిందని నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతావు ఏందిరా అవ్వ అది ఏ గంగలో పోతే నాకెందుకు అని నువ్వెందుకు వచ్చినావో చెప్పే ఏం లేదురా శంకరి ఆకలి అవుతుంది బియ్యం పెట్టుకున్నా కూర ఏం వండుకోలేదు రవల దగ్గర కూర అడుకపోదామని ఏంది కూరకొచ్చినవా సరిపోయారు ఇద్దరును ఇంత చిన్న కిన్నెలని కూర సరిపోతుందా అనే ఒక్కదాన్నే కదరా మాకు సరిపెట్టుకుంటా మటను చికెను చేపలు లాంటిది కాకుండా ఏ కూర అయినా అయ్యిరా అంటే నీకు నీ సత్తు కూరగాయలు కావాలి అంతేనానే అంతే తలుపు తీసి ఏమేమి కూరలు ఉన్నాయో వేసుకొని పోవాలా ఓ శంకరి అట్టి గిన్నెలే ఉన్నాయి కాదురా కూరలు లేవేం లేవు అండుతూనే ఉంటాయి అదే కూరలు అది అన్నం కూర అండగానే బయటికి పోయింది దానికోసమే నేను చూస్తానే నీ లెక్కనే నాకు కావాలైతుంది అగత్తలేదు ఇగత్తలేదు ఏం చేయాలి గిన్నె కంచు వరగాలి ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు కూర అండలే అని చెప్పత్తలే అరా నీకు అన్ని కరాట మాటలు మాట్లాడతావు ఏంటిది అయ్యో నిన్నటి కూర ఉండవచ్చో వేసుకోపో అన్న దానికి కారడ్డ మాటలు అంటానవేందే నువ్వు కారడ్డ మాటలు మాట్లాడతాను ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు నిన్ను మందలి చూడే నా బుద్ధి తక్కువరా ఆ పోరి ఉంటే ఇంత కూర ఎత్తదేమో అని వచ్చినా నా మీనేమన్నా నువ్వు మన్ను వస్తాను అనే గిట్టా అని అంటాను మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్ అది వచ్చినాక రాపో అన్ని నక్క నాకు ఇంకా బుద్ధి రాలే అరే నీ ఇంటికి రావడానికి నువ్వు ఉన్నప్పుడు నీ గడిపేది ఒక్క అయితే నేను లేనప్పుడు మా రవలికి ఫోన్ చేసి నా గడప దొక్కే మొహం పగిలిపో ఇక ఓకపోతే ఉంటానా ఈడ పోతానా నాకే గది లేదంటే ఇవి ఇంకా కూర కచ్చింది అబ్బబ్బబ్బా
పట్టు చీర కట్టుకొని అట్టిగా బయటికి వెళ్ళిన ఆ నల్ల ముఖపు చూసింది అంత జిట్టు తాకినట్టు అవుతాంది. నోట నీళ్ళు ఊరుతానే కళ్ళు తిరిగినట్టు అవుతాంది. ఈ నల్ల ముఖపు నీ తెలితే ఎంత తిడతాడో ఏమో ఇప్పుడు. అట్టిగా బయటికి వెళ్ళిన ఓ మనిషి, ఓ మనిషి, ఓ తల తిరుగుతుంది. ఓ మనిషి, అక్కో ఏమైంది? అవ్వ కొడుకో, అవ్వ కొడుకో, నా ఆవేదన అర్థం చేసుకోండి. ఈ పట్టు జాకెట్ ఏంది, పట్టు చీర ఏంది, ఎటు పోయినావు, ఏమైంది? అంత నర్వస్ అయినావు, ఏమైంది చెప్పే. ఏం లేదే, మొన్న పట్టు చీర కొనుక్కున్నా కదా, ఫంక్షన్లకు కట్టుకుందాం అనుకున్నా. ఇక ఇప్పుడు ఫంక్షన్ ఎక్కడి బాగా చీర కట్టుకొని అట్లట్లా తిరిగి వచ్చిండే. నాకు అర్థం కాలేదు సార్. ఆ నల్ల ముఖపు చూసింది అంత జిట్టు తాకినట్టు అయిందే, అంత తిప్పుతాంది, వాంతింగ్ వచ్చినట్టు అవుతాంది, తిప్పుతాంది ఘోరంగా. ఒవ్వా ఒవ్వా ఒవ్వా, ఎవరికన్నా చెప్తే ఇజ్జత్ మానం పోతది. పట్టు చీర కొనుక్కున్న దాన్ని దాచుకోవాలి గాని ఫంక్షన్లు లేవని కట్టుకొని ఊరంతా తిరిగొస్తామనే ఆళ్ళ చూపు పడి జిట్టు తాకింది. ఇప్పుడు చూసినవా, కక్క వస్తుంది, కడుపు నొత్తాంది, పెయ్యి అంతా తిరుగుతుంది అని పడుతుంది. ఇప్పుడు అవసరమానే ఫంక్షన్లు ఈ సంవత్సరం లేకుంటే వచ్చే సంవత్సరం వస్తాయి కదా, పోతాం కదా. ఇప్పుడు జిట్టు దాకే మంచిగున్నదా? నీ అవ్వని నీతోటి ఏదైనా లాసే, ఏదైనా లాసే. మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడయ్యా, పొండి, నాశనం అయిపోండి. 5,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్నావు, 4,000 పెట్టి జాకెట్ కుట్టించినావు, 9,000 అయినాయి. మంచిగా ఇంట్లో దాచుకోక ఊరంతా చూపెట్టుడు అవసరం అనే. కన్ను దిష్టి దాకంతే, కన్ను దిష్టి దాకితే పోదు, అర్థమైతుందా? జ్వరం దగ్గు వస్తే పోతుంది. ఇట్లా 9,000 లాసు, దాకంలో తీసుకపోతే 2,000 లాసు. నీతోటి మొత్తం లాసు పోవుడు అవసరమానే. ఏం లాసు గంతగానో వచ్చింది నీకు? గంత లాస తీసి పెట్టు నన్ను. ఇచ్చి పెడితే పో, ఇచ్చి పెట్టుడే. నాకు తెలుసు నువ్వు ఇట్లా కథలు పడితే. నేను తెచ్చిన కట్నం డబ్బులన్నీ నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతుంది. పొండి, నాశనం అయిపోండి. నీ ఇన్ని రోజులు పని చేసిన కదా, వంతు పని చేయి, నీ కట్నం డబ్బులు నీకు ఇస్తా. అబ్బో, ఎంత పని చేసినావు, ఎన్ని పైసలు తెచ్చినావు? నిన్ను కూర్చోబెట్టి సాధలేదా, కడుపు నిన్ను అన్నం పెట్టలేదా, నువ్వు మటన్ అంటే మటన్ పెట్టలేదా, చికెన్ అంటే చికెన్ పెట్టలేదా? ఏమో కట్నం పైసలు ఇయ్యి అంటాను. నిన్ను అట్కనే చూసుకున్నానే. ఎవరన్నా చూస్తే ఇజ్జత్ మానం పోతది. నీ అవ్వోళ్ళు మనకి ఏ పడి కట్నం ఇచ్చిరే? 15,000 కట్నమా, 15,000 కట్నమా? నిన్ను చేసుకున్నాడు ఏమో గాని నాకు 6 లక్షల ఖర్చు అయింది, 6 లక్షల ఖర్చు అయింది, పెళ్లి ఖర్చే. ఇంకా కట్నం ఇచ్చిరానే? ఏదో అందంగా ఉన్నామని చేసుకున్నందుకు సుక్కలు చూస్తాను వాడే. 6 లక్షలు వచ్చింది నీకు? ఇది మా అయ్యవ పెట్టిన ఇల్లు, అసలు నేనే ఉంటా, నువ్వే పోయి నుంచి. ఏంది మీ అబ్బాయి పెట్టిల్లా? ఆవు, మీ అబ్బాయి పెట్టిరా? ఆవు, మీ అబ్బాయి పెట్టిరా? ఇది ఎన్నిసార్లు చెప్పాలి? అయితే అందుకే నానే నీకు మాటలు బాగా వస్తాయి. అదే నా ఇల్లు అయితే నువ్వు ఇట్లా అంటువా? అసలు ఎవరిల్లు అయితే కళ్ళు తిరుగుతున్నాయంట, పిస ఊరుతాను. ఏదో కోపం వచ్చి అట్టి అంటే నిజంగానే ఇడిచి పెట్టుకో అంటాను కదా. మంచిగా అయింది, నీకు అట్టనే కావాలి. నీకు అట్లా అయితేనే రోగం తిరుగుతుంది. నువ్వేమనుకుంటానవా అమ్మ? ఇప్పుడు తలే తిరుగుతానే, ఇంకోసేపు అయితేనే బతుకునో కొన్ని నీళ్ళు తెచ్చి నోట్లో పోయి. నీళ్లు తెచ్చి నోట్లో పోసేందుకు? నోట్లో నీళ్లు ఉడతానయో, నీళ్లు ఉడతానయో. ఇంకా నీళ్లుదే అంటానవా? ఇంకా కక్కుతాం ఏంది ఈ ఖర్చు మీద? కక్కు కూడా వస్తుంది. కక్కు నోట్లో ఏం పెట్టి వస్తుంది, వాంతింగ్ కూడా వస్తుంది. కక్కు సరిపేసి కరుక్కో. నువ్వు బగ్గ పని చేస్తావు మరి రోజు ఇంట్లో. ఏం పని చేస్తున్నావు ఏమో. నీ అవ్వ ఎవరికన్నా చెప్తే ఇచ్చేది మనం పోతే నిన్ను ఏమనన్నో, అసలు నిన్ను తిట్టన్నా కొట్టన్నా ఏమర్థం అయితే లేదు. ఓ కుంపదీసి నువ్వు ఇట్లా చేస్తే ఇడిచి పెడతా అంటే నా కట్టిన పైసలు నాకు ఇయ్యంటవా? ఏ పాటి ఇచ్చినవే? నీ అవ్వ ఈ ఇల్లు నాకేమన్నా పైసలు ఇచ్చిరా? మీ ఊళ్ళో కొనిచ్చే నీకు నువ్వు అంటూ ఉంటలేకపోతే లేదు. మా ఇంటికి పోదాం పావే, బాగా మాట్లాడతాను. ఇది ఎవరికన్నా కిరాయి? ఈ కిరాయి పైసలు కూడా మీ అవ్వలకి, ఇళ్ళ నేను ఉన్న పేరు నాకెందుకే? కిరాయికి ఇచ్చి నేనే తీసుకుంటా పైసలన్నీ. మా ఇంటి ఉంటుపా, నేను రానాడికి. మరి రావు, మరి ఇక్కడికి ఎందుకు? అత్త పాట నువ్వే పడతావు, కోడల పాట నువ్వే పడతావా? నీకేమన్నా కొద్దిగా అర్థమైతుందా? నేను నీ మంచిగా చెప్తానే. ఇగో బుజ్జి, తిట్టి చెప్పటోడు మంచి చెప్తాడు.
నవ్వుకుంటా చెప్పేటోడు చెరగొట్టని చూస్తాడు. నీ మంచిగా చెప్తే నీకు బాగా కోపాలకు అత్తానమైందే. నువ్వు ఇంకో 9,000 పెట్టి చీర జాకెట్ కొనుక్కున్నావు. రాసుకోవాలి కదా. 9,000 నువ్వు కనుక ఇచ్చినావు. అందరు ఆడవాళ్ళు కట్టుకుంటలేరా చీరలు? నిన్న మొన్న ఎంత మంచిగున్నావు, ఇప్పుడు ఎట్లయినా చూసినావా? కన్ను చిష్టి మంచిది కాదంటే నీకు కోపం వస్తుంది. అర్థమైతుందా? పాత చీరలు ఎన్ని రోజులు కట్టుమంటవే? ఇప్పుడు కొత్త చీరలు కట్టుకొని ఇట్లా కొత్త కొత్త రోగాలు తెచ్చుకో, కొత్త రోగాలు తెచ్చుకో. పాడు జీవితము యౌవనం. నీకు మంచిగా అనిపిస్తుంది. ఎవరన్నా పిలిచి అడిగిపోయన్నా, ఓ అవ్వ పెళ్లి లేకపోతే ఫంక్షన్ లేకపోతే చూసేదాన్ని నువ్వు కట్టుకొని ఇట్లా జిట్టి దాకిందని ఇంటికి వచ్చి చేరుతుందంటే నిన్నే అంటారు. పోరండి గత్త కోసేందుకు కూర్చుకుంటారని. నన్నేమన్నారు? పాత చీరలు ఎన్ని రోజులు కట్టుకోమంటారు అని నిన్నే అంటారు. పాత చీరలు అంటే ఏంటి అంటే రోజుకొక చీర కొత్త చీర కట్టుకుంటావేంది? నీకు అర్థమైతుందా నేను అనేది? ఈ చీరలలో ఏందో ఏమో నీకు మళ్ళీ నీడ చేసుకున్నాను. అబ్బో కళ్ళు తిరుగుతుందంటే కొన్ని నీళ్ళు కూడా నోట్లో పోతున్నాడు. నువ్వు బండలు కొట్టి వచ్చినావు కదా, నాటు పోయి వచ్చినావు కదా, వరి కోసి వచ్చినావు కదా, నీకు నీళ్ళు ఇచ్చేదందుకు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ అవని నీకు అంటే కోపం ఉన్న మాట అంటే ఊళ్ళు ఉండద్దు అంటారు. అరే నేను నీ మంచిగా చెప్తా అంటే అంత పిస చేస్తానవేంటి? ఇంకో తప్ప ఇసుంటికి కడతావా? అట్లా తిరుగుతావా? సరే కట్టుకోవన్నే, ఓ పద్ధతి ఉంటది. ఓ మటన్ తిన్నావని బొక్కల మెడలు వేసుకుంటావా అనే? ఎవరు భయపడకండి. మటన్ తోటి తిన్నా కూడా ఎవరన్నా ఏమన్నా అడిగితే నిలిపాయకారం అని చెప్పుకోవన్నే. ఇవాళ రేపు ఉన్నాయని చెప్పుకున్నాం అనుకో అడుగంటకపోతాయి ఉన్నా కూడా లేనట్టు వేయాలి. గోస అవుతుంది, కట్టం అవుతుంది అని చెప్పుకోవాలి. ఇట్లా చదివేటోని వేసుకుంటా అనుకోలేదు నేను. అంటే నేను నీ మంచి చెప్తే చదవటోనైనా ఇంత చదివాను. కొద్దిగా నీళ్ళు తీసుకొచ్చి ఇస్తుందా పోనా? అట్టిగా వేసుకుంటే నలమకపోని ఎందుకు వేసుకున్నాయేమో దిక్కుమల. అసలు అది మనీషా పశువా ఏమని చెప్పాలి దాన్ని? తాగు, ఏ పాడు తాగుతావో తాగిస్తా, తాగు. తాగు. నీళ్ళు అంటే నేను నీళ్ళు లెక్కగానే పడతానే. కుండ తెచ్చిన కళ్ళు తిరుగుతానే అంటాను కదా. దూబానేప్పుడల్లా నెత్తి మీద పోసుకో, ముక్కులించు, కడుపు నిండా తాగు. అప్పుడప్పుడు మనం సల్లబడతా ఉంటాం. అదే రామ శంకర భగవంత అంటే విన్నవా? మళ్ళా దూపా అంటే నేను లేచి అటు ఇటు కన్నా నీ లెక్క నాకు కూడా పై తిరగన్నా చూస్తాను ఏంటి? అది మా అబ్బాయి పెట్టిన కుండ. అబ్బో నీ అబ్బాయి ఎత్తాను నెత్తి మీద. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు. నీ అబ్బాయి అంటే నేను తినేది కూడా మీ అబ్బాయిదేనానే? నాది ఏం లేదా అనే? నేనేమున్నది? నువ్వు వచ్చినప్పుడు ఎట్లా వచ్చినావు? ఒక అంగి ఒక లుంగి మీద వచ్చినావు. డ్రైవర్ల కానుంచి మా బాబాయ్ కొనిచ్చిండు నీకు. ఏంది నీ అబ్బా కొనిచ్చినవి కూడా ఎత్తెత్తానా వాడే? నా బతుకు పాడుగాను. ఆయన నేను ఏది తీసుకోనంటే నన్నే చేసుకున్నావు, మా వాళ్ళు పెట్టే తీసుకోమని అన్ని తీసుకో అని ఇప్పుడు టైంకి ఎత్తెత్తానవానే. నీ అసుంటి ఆడదాన్ని నేను చూడలే. ఒకసారి కుండ పట్టుకో. ఎందుకు పట్టుకో నేను చెప్తా. ఇంకో మీ అయ్య డయర్ కొనిచ్చిండు అన్నావు కదా, డయర్ ఇసిస్తా. మీ అయ్యకి ఇంకో నీ అంగి లుంగి మీద ఉంటపో. నీ వస్తువు నాకు ఒక్కడద్దు. ఇప్పుడు ఎందుకు రాయరు? నాకు అద్దు. నువ్వు ఇప్పుడు ఎత్తేసినావు కదా, నేను ఇసిస్తావు. లోపలికి పోతాను. అయ్యో ఆగే అంటవా? ఇంకో తప్ప అంటవా? నీ అవ్వ లేకపోతే మాటకు మా అయ్య పెట్టిండు, మా అవ్వ పెట్టిండు, నీ ఇల్లు నాది, అవసరం ఉంటే నువ్వు అంటావు. ఎవరన్నా పెట్టెత్తేస్తారానే? నీ అవ్వ నీ జాతి అసుంటిది. మా అవ్వ చెప్తే నేను అసలు ఇల్లే అద్దురా అది కొంచెం నువ్వు దాని మాటలు పట్టుకొని వేరు పడతాను అంటే ఏదో అనుకున్నా గాని నీ అవ్వ మాటకు నా ఇల్లు అంటాను. అదే నా ఇంటికాడు ఉంటే నువ్వు అంటువానే. అవ్వ ఇప్పుడు నేను ఆడదాన్ని అయినా నువ్వు మోగోని పోయినావు. నేను ఎగిరించుకో అన్నా, నువ్వు నన్ను ఎగిరించుకుంటానేవే. వదిలి నా గొంతు దగ్గర పడేటట్టున్నది. ఈ గొంతు పోయేటట్టు కూడా చెప్తావు. నాకు తెలుసు ఈ గొంతు పోతే నేను చెప్పినట్టు వింటాడు, నా వీనికి మర్రబడడు, ఏమన్నాడు అట్టు. అబ్బా వదిలి చూపైతాన్ని. ఇక భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. చూసినావా గంత ఒర్రి కూడా మా బాబు పెట్ట కుండలో నీళ్ళే అవుతాను. ఇప్పుడు మా బాబు కుండ కొనియకుంటే అలా నీళ్లు లేకుంటే నీ గొంతు ఆరిపోతే
రవలి నిజం చెప్పినవే, నువ్వు అన్నది వాస్తవం. మా బాబు నన్ను కనకపోతే, నేను పెరిగి పెద్ద నిన్ను చేసుకోకపోతే ఇది అంతుండు నానే. అంత నా కర్మ, అంత నా కర్మ. నేను పెరిగి పెద్దవుడైంది, నువ్వు నాకు దొరుకుడైంది, నిన్ను నేను చేసుకున్నాడైంది, నువ్వు నన్ను ఈ టార్చర్ పెట్టుడైంది. నాకేం అర్థమైతలేదు, నాకేం అర్థమైతలేదు. ఎంతకు తెగించారా? అగో ఏంది నువ్వు విధి రాత కర్మ గిర్మ అని మాట్లాడతాను. నేను ఇన్ని చేసుకున్నాడు ఎక్కువ అంటే ఇంకా గవన్ చదువుతానా? నిన్ను చేసుకున్నాడే ఎక్కువ అంటాను. నువ్వు నన్ను అట్లనే చేసుకున్నావానే? నీ అవ్వని నా అందం చూసి చేసుకున్నవే, నా అందం చూసి చేసుకున్నవే. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను మిస్ అయితే నా ఆసుంటాడు దొరకడు అని చేసుకున్నావు నువ్వు. ఆవాయ్ కోటికో నూటికో ఒక్కడు ఉంటాడు నీ అసొంటి తీటోడు. అందుకే వేసుకున్నా, అందుకే వేసుకున్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వే ఒప్పుకున్నావు గానే కోటికి నూటికి ఒక్కరు ఉంటారని. నా ఆసుంటాడు కోటికి ఒక్కడు కూడా దొరకడే. అందుకే తెల్లారు లేచి నా కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకో. అదృష్టం వత్తది, అదృష్టం వత్తది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అదృష్టం లేదు మను లేదు, ఉన్నది పోకుండా చాలు. అయినా నన్ను ఇట్లా ఎందుకు కొర్రిస్తానేవే? నాకు శాతం అయితలేదంటే హాస్పిటల్ తీసుకోపోదుపా, 2 గ్లూకోజులనే పెట్టుకుంటా. నిన్ను కొత్త చీర ఎవరు కట్టుకోమన్నారు, ఊరంతా ఎవరు తిరిగమన్నాడు. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోమంటాను? ఇప్పుడు 2 గ్లూకోజులు పెట్టించుకోవాలంటే 1000 రూపాయలు అవుతాయి. ఇట్లా బొక్కనే నానే, ఇట్లా బొక్కనే నానే. అబ్బో ఇంకో తప్పగట్ల చేయనే. ఇప్పుడు అయితే దావకాన తోలుకపో. చూడు నా కళ్ళు మూతలు పడతానే, చూడు నా కళ్ళు మూతలు పడతానే. చూసారా సార్ డబుల్ యాక్షన్? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. గొంతు కూడా ఆపుకోపోతుంది. నాకేమన్నా అయితే నువ్వేమైపోతావు చెప్పు. అబ్బో నువ్వు పోతే నేను అరక తింటనే. అబ్బో నువ్వు ఉండాలి, నువ్వు ఓడద్దు, నేను అరక తినడద్దు. ఇంకో తప్పు ఇట్లా చేయద్దు. మరి అర్థమైతుందా? ఏం చెయ్యతి చెప్పను దావకాన తీసుకపో. అబ్బో అంత కక్కొచ్చినట్టు అవుతుంది. అక్కకు కక్కో ఆడి వెనక కక్కుతూపా. ఈ కుండ పెట్టి రాపో. కుండకి వచ్చిందని పానం మంచిగా లేదంటే పా. మా బాబు పెట్టిన కుండ పెట్టి కొడుకో ఏమో శాస్త్రం ఉన్నది నీ ఇడ పానం పోతుందంటే వెనకడికి శివకములా తెరిచిందట నీయాసుంటిది. ఇడ అర్థం ఏంది కుండరా బా పెట్టి రాయే పోదు. కుండ పెట్టుడుగా నా పౌడు అన్నాడు. శంకర్ గారు లేనట్టున్నాడు కదా, పోతే అయిపోదా? రవలి రవలి ఉన్నావా? ఏంది చిన్నవా గిట్లత్తాను? పొద్దున నీ దగ్గర కూరకాచిందే, నువ్వు లేవు. మీ శంకర్ ఉన్నాడు. నా బాధ చెప్తే ఇలా ఉడవదేసినావా? కొత్త చీర కొన్నా కదా, ఇంట్లో ఎన్ని రోజులు ఉంచాలని కట్టుకొని గట్ల ఊళ్ళ మొగను పోయొచ్చిన. అంతే పాపం దాని కళ్ళు పడ్డాయి, నాకు జిట్టు తాకినట్టు అయింది. దాకాలకు పోయి 2 గ్లూకోజులు ఎక్కించుకొని వచ్చిన. ఆ ఉండుడే నువ్వు అందంగా ఉంటావు, ఆ ఉండుడే నువ్వు అందంగా ఉంటావు. ఆ పట్టు చీర కట్టుకొని ఊళ్ళమ్మ కనపోతే జిట్టు దాకపోతే ఏం తాకుతుంది? గిట్ల అయితే అనుకున్నా చిన్నవా. ఇక ఇంకో తప్ప ఊళ్ళ మొక్కన పోను గాని ఇంతకు ఏ పని మీద వచ్చినావు? పొద్దున్న కూరకొచ్చిన బిడ్డ, నువ్వు లేవు కదా, కారం వేసుకొని తిన్నా. ఇప్పుడు ఏమైనా కూర ఉంటే ఎత్తవేమని వచ్చిన. అయ్యో ఇంకేం కూర వండలే చిన్నవా? కూర వండినాక మా వేసిస్తుంది. సరే బిడ్డ నేను పోతా మరి. పోయిరాకు. నల్ల మొగ పొడి ఎటు వేయండు? ఇప్పుడే అత్త అనుకుంటా వేయండు. అయ్యో ఈ చీరలు ఎంత మంచిగా కనబడతాను. జిట్టి దాకుడేందో, కళ్ళు తిరుగుడేందో, ఈ కక్కుకునుడేందో. గట్టిగా హాస్పిటల్కి పోయి అన్ని పైసలు పెట్టత్తి. ఇది ఇప్పుడే అత్త అనుకుంటా వేయండి. ఏం చెప్తాడు? అటే వేయండి కదా పోయినోడు. వచ్చినాక తిడతాడు కావచ్చు, ఇంకా ఈ చీర ఇప్పి ఇంకో చీర కట్టుకోలేదా అని. నాకేమో ఈ చీర ఇప్ప బుద్ధి అయితలేదు. అత్తండు కదా. ఏమైందే? గ్లూకోజులు ఎక్కినాక పానం నిమ్మలమైందా? గ్లూకోజులు ఎక్కినాక పానం నిమ్మలమైందా? ఓహో కామెడీ చేస్తున్నావా? మంచి నిమ్మలంగా ఉన్నా, మంచిగానే ఉన్నా. అవును గాని నీకు చెప్తే కోపం వస్తుంది. ఇది వారు దాకా జిట్టు దాకే నీళ్ళని నూరినాయి, కడుపు నొచ్చిందన్ను. మళ్ళా ఇదే చీర మీద ఎందుకున్నావే? వేరే చీర కట్టుకోరాదా? సాటి మనిషిని హింసించడం అనాగరి. వేరే చీరలు ఉన్నాయి కానీ చీర ఎట్లా జిట్టు తాకింది, తాకింది పోయింది కూడా. ఇక మళ్ళీ ఇప్పుడు ఎందుకు, ఇక మళ్ళీ ఇప్పుడు ఎందుకు? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు.
ఇక జిట్టు తాకింది ఇక మళ్ళీ తాకదని ఇప్పుడు ఎందుకని అంటానవా? ఇక ఊరు మొత్తం తిరిగినావే ఏమన్నా వాడలు బ్యాలెన్స్ ఉన్నాయా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అన్ని వాడలు తిరిగొచ్చింది, అందుకే జిట్టు తాకింది. గట్టు మోకానే పోలే. పోయేస్తా మరి ఇప్పుడేం పోవాలి? రేపు పోతావా? రేపు పోతది. రేపు పోయి వచ్చి స్నానం చేసి ఇస్తావా? అంతసేపు ఇదే ఉంచుకుంటావా? ఏమైంది? చదువుకొని కొడతా అమ్మా. ఏమనుకుంటానో ఈ అవ్వ అప్పుడు పానం పోయినట్టు చేసి ఇప్పుడు జిట్టు తాకింది, జిట్టు వేయింది, నేను అవతల వాడే పోతా ఇవతల వాడే పోతా. ఆయన ఎవరు కొంపలు ముంచుకున్నావు అనుకుంటాను పిసదానా? నీకు ఇంత కూడా భయం లేదు? అంటా అంటే నీ ఇల్లని బాగా ఫీల్ అవుతాను. ఇది నా కోపనే కదా. చంపుతా బిడ్డ, బల్లకాత్తుకోవాలి. ఏదో తేడాగా ఉందేంటి? అదే రామ కోసం ఉంచుకుంటానవా అని, నన్ను అరిసెర పెట్టిస్తానవా అని, నన్ను చూస్తే నీ కొద్దిన్న బాధ అనిపిస్తలేదానే? అవ్వా ఐట్టిగా పని లేదు పాట లేదు, ఐట్టిగా 2000 నీళ్ళ లేపించినావు, ఇడత వాయిడువా. ఇప్పుడు జిట్టు తాకింది పోయింది, ఇప్పుడు మళ్ళీ ఎందుకే ఇడుచుడు? మళ్ళీ ఎందుకే ఇడుచుడు అంటారవా? మరి అసుంటు దానివి నన్ను దాకాలకి ఎందుకు తీసుకుపోమన్నవే? అగో అప్పుడు అంటే కళ్ళు తిరిగినాయి కాబట్టి దాకాలని తీసుకుపోవన్నా. ఇప్పుడు మంచిగా కనబడుతున్నాయి చూడు, మంచిగా కనబడతాయి. 2000 వేయనాక మంచి కనబడయా? క్లియర్ గా కనబడతాయి. నువ్వు ఎవరి మాట విన్నావు? నీకు నచ్చిందే చేస్తావు, నీకు నచ్చిందే ఉంటావు. నేను ఏం చేయ? ఇంకో తాప 2000కే ఎడతానావా? 2000 కాదు, ఇంకో తాప అది నొత్తాంది ఇది నొత్తాంది అన్నావు అనుకో, కట్టబట్టి చంపితే నీ అబ్బా పరుపెక్కి పండారే. అందుకే మా అవ్వయ్యకి చెప్పిన గిసొంటోని నేను చేసుకునే అని. మంచి అమెరికా సంబంధాలు వచ్చినాయి, అన్ని పెట్టి నేను చేసుకున్నా చూడు. నాది బుద్ధి తక్కువ. అమెరికా సంబంధం వస్తే విమానం ఎక్కి అని పోకపోయినవే అట్లా పోయేదాని. ఇట్లా తీసుకొచ్చిర్రు. మరి ఇట్లా పోయేదానివి డిమ్మని ఇడికెందుకు వచ్చినావు? నువ్వు మా అయ్యవ కాళ్ళ మీద పడ్డావు కదా, అందుకే మా అయ్యవకు నువ్వు బాగా నచ్చినావు. బాగా నచ్చి నాకు ఇచ్చిర్రు, నేను నీకు నచ్చలే. నువ్వు నన్ను చూసి మెచ్చి చేసుకోలే. ఉత్తుత్తగానే చేసుకున్నావా? లేకపోతే నువ్వు చెప్తే పనులన్నీ ఇంటర్నెట్ చేసుకున్నావా? లేకపోతే నన్ను నెడ్డోడు అనుకుంటానవా? అసలు నువ్వు నా గురించి నువ్వేమనుకుంటానవే? నీ గురించి నేనేమో అనుకుంటానా? మొగోడు అనుకుంటానా. ఇంకేమనుకుంటా? అంటే మొగోడిని అనుకుంటానవా? అంటే నీ మొగోడిని కాదా అని? అసలు నీ ఉద్దేశం ఏమున్నది చెప్పే? ఇగో ఉన్నది ఉన్నట్టు చెప్తానా. వారం రోజులు అది నిన్ను చూస్తుంటే నాకు శివ్వర పుట్టుకొత్తాని. ఏంది? నన్ను చూస్తే నీకు శివర పుట్టుకొత్తందా? ఎందుకే? నేను చెప్పిన మాట ఎప్పుడన్నా వింటానావా? ఈ నువ్వులేదు ఏం లేదు, ఇంకెట్లా నచ్చుతావు? అరే నీకేం కావాలని చెప్పే, నాకు ఈ టార్చర్ వద్దు. చెప్తా పట్టు. సముద్రం ఉంటది కదా, సముద్రంలో పెద్ద పడవలు ఉంటాయి కదా. అవును. ఆ పడవల్లో మంచిగా తిరగబుద్ధి అవుతాంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి. అల్ల సినిమా టాకీస్ ఉంటది, రెస్టారెంట్లు ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. నెల 2 నెలలు అటే పోవాలి. అది ఎక్కుదామా? అదొకటి. మళ్ళా విమానం ఎక్కినాక పారాషూట్లు పట్టుకొని కిందకు దుంకుతారు చూడు. మధ్యలోకి వచ్చినాక బుగ్గత్తది గిట్లా. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవ అది బుగ్గ కాదు, పారాషూట్. అదే పారాషూట్. నువ్వు చదువుకున్నావు కాబట్టి పారాషూట్ అంటాను. నాకు చదువు రాదు కాబట్టి మధ్యలోకి వచ్చాక ఇంత బుగ్గలు ఎత్తదంటానా. ఇంకా రాకెట్ తోటి అంతరిక్షంలో పోయి సుక్కలన్నీ చూసి రావాలి. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందంట. నీకు భలే కోరికలుండే, మనకంత సాయి లేదు గాని నువ్వు స్టీమర్ ఎక్కి అలా సముద్రంలో ప్రయాణం చేయాలంటే మీ బాబు పెట్టిన ఇల్లు అమ్మాలే. అమ్ముతే 2 నెలలు మంచిగా తిరిగేస్తావు. అర్థమైతుందా? ఏమన్నా కోరుకో అంటే తినేటిగా బంగారం ఏంటో కోరుకోవాలి గాని ఎక్కలేని కోరికలు నీకు బాగా వస్తానే. ఏంటే టీవీలలో చూసినాయండి మనం తిరగనంటే అయితాయా? ఎందుకు కాదు? ఈ ఇల్లు అమ్మితే మావ వచ్చుతి అంటే
ఏమన్నా నీకు ఉన్నదా అనే నీ అయ్యా అబ్బ పెట్టిన కష్టపడి పెట్టిన ఇల్లు అమ్ముకొని ఊర్లు తిరుగుతా అంటానవా నువ్వు భలే ఉన్నవే ఏం మాట్లాడతానో నీకు అర్థమైతుందా ఏ ఈ ఇల్లు కాకుంటే ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక్కసారి సముద్రంలో పోతే మళ్ళీ ఎప్పుడన్నా చూస్తావా చెప్పు? ఇక చూస్తాం అంటే పోవుడు పోతాం గాని తిరగచ్చుడు కూడా ఉండాలే, అర్థమైతుందా? ఎందుకు తిరిగి రావు? తిరగచ్చుడు కూడా అదృష్టం ఉండాలి. ఇగో నాకు ఈత మాచ్చు. అగ్గో ఈత అని బాగా అంటాను. సముద్రంలో దొరికినాక ఈత ఎంతసేపు కొడతావే? గంట సేపు కొడతావు, 2 గంటల సేపు కొడతావు, మళ్ళీ నీకు మోస ఆగుతుంది అనే. నాకెందుకు మోస ఆగది? నేను ఒడ్డుకొచ్చి దాకా కొడతా. ఇక అవి కలవని ముచ్చట్లు గాని ఇంకేమన్నా కోరుకో పోదాం. ఇవే తీసుకుపోతలేము, ఇంకేడి తీసుకుపోతావు ఇక? అరే టైం వచ్చినప్పుడు నువ్వు అన్న చూసినావా, ప్యారాషూట్ ఎక్కిస్తా, విమానం ఎక్కిస్తా, సముద్రంలో దింపుతానే మనకు టైం మంచిగా లేదు. కొన్ని రోజులు ఆగు, చేయి తిరిగినాక నీకంటే ఎక్కువనానే నీకోసం సత్తాన్ని మీ అమ్మ నాన్నని బతిలాకి పెళ్లి చేసుకున్నా. నువ్వు అడిగిన కోరికలు తీసుకపోతే నేనే మొగొన్నే కొద్దిగా టైట్ ఉన్నావా, ఆగరాదే. నా బాధ అర్థం చేసుకో, నీ బాధ తెలుసు. ఈ ఎండాకాలంలో సముద్రంలో పోతే మంచిగా అటు ఇటు తిరగచ్చు అనుకుంటాను కానీ మనం అనుకున్నట్టు పైసలు ఉన్నాను నాద్దా. ఒక్క విషయం అర్థం చేసుకో. పోనీ హిమాలయాలకు పోదాంపా, చల్లగా ఉంటది ఎండాకాలం, చల్లగా ఉంటది ఎండాకాలం. మాట్లాడుకోవటాలే ఏంది హిమాలయాలకు పోదామా? అక్కడే ఉన్నదే మంచు తప్ప ఏం లేదు. అందులో పోతే చల్లగా ఉంటది, మంచిగా గడ్డ కడతాం. అంతేనా? ఇంకొకసేపు అల్లనే ఉన్నాం అనుకో అటే పోతాం, అటే పోతాం. గడ్డ కడితే ఎట్లా నడతామే? ఏ పోయేటప్పుడు సుత్త పట్టుకుపోదామే, సుత్త పట్టుకుపోదామే. సుత్తి అని చెప్తాం. ఇగో నువ్వు గడ్డ కట్టినావా అనుకో, నేను నిన్ను సుత్త తొడి కొడతా. నేను గడ్డ కట్టినా అనుకో, నువ్వు నన్ను సుత్త తొడి కొట్టు. అప్పుడు ఇసుకపోతాం, అప్పుడు ఇసుకపోతాం. మళ్ళా గడ్డ కట్టాం అనుకో ఒకళ్ళం కొట్టుకుంటాం. అరే ఇది భలే ఉన్నదే. అయినా నాకు ఐస్ అంటే పడది. ఐస్ అనగానే నాకు నోరు దగ్గర పడతాను చూసినావా, కూలింగ్ పడదే. నాకు హీట్ అంటేనే ఇష్టం, నాకు హీట్ అంటేనే ఇష్టం. నీకు హీట్ పడదా? ఎట్లా మరి ఏం చేద్దాం? ఏదైనా పొయ్యి చూసుకొని అలా కాలవాడు. అంతేనా? నువ్వు కూడా ఏదైనా బాయికి అలా దునక రాదు, బాయిలా పని ఉడుతుంది. కౌంటర్ సార్ ఇవి 24 గంటలు గడ్డ కడతావు, 24 గంటలు గడ్డ కడతావు. ఇట్లా మాట్లాడేటోళ్ళతో ఉండాలి. బాయిల దురుకున్నాని మన బాయిల దురికేవు, మొగళ్ళమంటే ఉన్నాయి, నడువును కాలు దగ్గర దురుకుతాయి. వేరేటోళ్ళ బాయిల దునుకు, వేరేటోళ్ళ బాయిల దునుకు. అమ్మ కట్టె పెట్టి పోతా. మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చా? చెయ్యనన్నా ఎత్తా, హిమాలయాలకు పోతుందట. ఆశ కద్దు లేదు పద్దు లేదు. బాబు బాబు పెళ్లి కాక ముందు నువ్వు వంట చచ్చిపోతా అన్నాడే బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇప్పుడు నన్ను బాగా దొరికి చచ్చిపో అంటాడే బాబు. ఏముండాలి మొహంతోటి బాబు? ఇది నాకు టార్చర్ అంటే టార్చర్ చూస్తుంటే అబ్బో అవ్వా. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? దీని ఆశలు పాడుగాను అబ్బో అవ్వా. చిన్న చిన్న ఆశలు కాదే అబ్బో అబ్బా. బాబు బాబు నేను ఉండని మొహంతోటి అబ్బో అవ్వా. ఈ కట్టుతోటి కొట్టు చంపుతుంటే బాబు బాబు. పాపం లేదు, టార్చర్ చూడలేదే అబ్బో అవ్వా. ఎప్పుడు చూడలేదంటే అంటే దీని మాటలు పట్టుకొని దీని ఇంటికి వచ్చిందే అబ్బో అబ్బా. నా బాబు కూడా అద్దంటే నీ ఇంటికి వచ్చిందే బాబు. నేను ఇది చేసుకున్నాను, చేసుకున్నావు. ఇగో నీకు నాకు కలవది, నీ ఇంటికి నువ్వు వీకు, నా ఇంటికి నేను వీకుతా. ఇక విడాకులు తీసుకున్నావు. అట్లయితే ఇప్పుడే పో, ఇది నా ఇల్లు. నీ పోతానే పోతా. బాగున్నది నీ ఇంటికాడ ఉంటే చెప్పుతోడు కొట్టు, చెప్పుతోడు కొట్టు. ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన. మళ్ళీ నువ్వు నా దగ్గరకు వచ్చినావు అనుకో, నా 2 చెప్పులతోటి నిన్ను కొడతా, నా 2 చెప్పులతోటి నిన్ను కొడతా. ఇప్పుడే డిసైడ్ చేయి, ఏమంటావు? నాకు 3 జతలు ఉన్నాయి చెప్పులు, చెప్తానా? నాకు 6 జతలు ఉన్నాయి. గుడికాడికి పోతే ఎన్నో జతలు, గుడికాడికి పోతే ఎన్నో జతలు, గుడికాడికి పోతే ఎన్నో జతలు. రోజు ఎత్తుకొచ్చుకునేది నువ్వే కదా. నేను ఎందుకు ఎత్తుకొచ్చుకుంటేనే, ఎత్తుకొచ్చుకుంటే ఆలస్యాన్ని మనకు రాదా? గుడికాడికి పోతే నువ్వు 3 జతలు అన్నావు కదా, గుడికాడికి పోతే ఎన్నో జతలు అన్నా. ఆయన పిస పిస మాట్లాడుతానే నీకు నాకు కుదరది.
నువ్వు అంటే ఏడుతాను అంటే భయపట్టిస్తాను నీ అబ్బా ఇంకో తాప నా ఇల్లు అన్నావు అనుకో నోటికి దప్పుడు కొంతోటి కుట్లెత్తా నోటికి దప్పుడు కొంతోటి కుట్లెత్తా ఏం మాట్లాడుతున్నావమ్మా ఏమనుకుంటాను ఊకుంటే ఈపు చింతపండు కావాలి ఇంకో తప్ప నా ఇల్లు నీ ఇల్లు అంటే నీ అబ్బాయి ఈ ఇల్లమ్మి ఈ పైసలు లేకపోతే మీ అయ్యోళ్ళకి మా ఇంటికి పోదందా అప్పుడు మా అవ్వతోటి మంచిగా కలిసిమెలిసి ఉండొచ్చు అర్థమవుతుందా బంగారం వచ్చుంటే మా అబ్బాయిని విడిచిపెట్టచ్చా నీ అబ్బాయిని మంచిగున్నమని చేసుకుంటే గింత టార్చరానే నిన్ను కొట్టిందా గిచ్చిందా కొరికిందా కైతే పుల్ల కాళ్ళ మళ్ళీ ఇరిగియకు నాకు మళ్ళీ బీపులు ఎత్తది నువ్వేమనుకుంటానవో పెళ్ళం అడిగితే తీసుకుపోను నువ్వేమవ్వనివి ఇగో రవలి ఎక్కువ తక్కువ మాట్లాడినా అనుకో దౌడోడికి ఇట్లా వస్తుందా మొగోడికి కూడా అంటారేమైందే నా దౌడలే వద్దుతావా నేను చంపుతావు చంపి బొంద పెడితే ఈ మొగోడిని పట్టుకొని నువ్వు కొడతావానే ఎవరన్నా చూసి జన్మానం పోతుంది సరిపోదు బావకి ఇది సరిపోదు అరే గిదెక్కడిదే అంటా ఎవరన్నా ఊరికి తీసుకోకపోతే మొగోడి గల్ల పట్టుకొని కొడతారా అనే నీ అబ్బాని కోపం వచ్చి వందంట ఊగా గల్ల పడతావా నువ్వు గల్ల పట్టిది కాదు నా దౌడలు ఎట్లొత్తినావు చూస్తాంటే బాగా అవుతుంది గౌరంగా ఇష్టం ఉన్నా చేసుకుని ఇట్లా ఇంత కష్టపెడతానేమైంది నీకు ఎవరని తెలియదా గల్ల పట్టుడేనే గుంజుడు కొట్టుడా నువ్వంటా అంటే ఎడతాను నీకు మళ్ళీ ఏడు పెట్టందే నాకంటే ఎవరు లేరనే కదా నీకు ఈ ధైర్యం అబ్బో నీకెవరు లేరే నువ్వు ఫోన్ చేస్తే నీ బలగం 100 మంది దిగుతారు నాకెవరు లేరు అని కాదే నువ్వు ఇట్లా చేసేది నీ సంగతి నాకు తెలుసు నీకు పిసగిట్ల లేచిండో మంచిగా కావాలని చేస్తానో ఏం చేస్తానో నాకేం అర్థం అయితే లేదు అప్పుడప్పుడే మంచుకుంటావు అప్పుడప్పుడే కోపానికి వస్తావు అప్పుడప్పుడే ఇంకో తప్ప ఇట్లా అంటావు అసలు నీ గురించి నేనేమనుకోవాన్ని చెప్పే అక్క అక్క తమ్ముడు నువ్వుదా అంతటి చెప్తాను సంగతి తమ్ముడు కూర్చో ఏమైందక్క ఎంతో 1,50,000 ఇద్దామంటావా ఏం చెప్పమంటావురా తమ్ముడు నేను వేసుకున్నప్పటి నుంచి నా బతుకు గుగ్గిపాలైపోయిందిరా ఎటన్నా తీసుకుపో అంటే చాలు అగ్గి మీద పడ్డట్టు పడతాడు మొత్తం అది కాదురా బామ్మది పైసలు ఉంటే తీసుకపోతా గాని అందరూ కష్టపడేది పొట్ట తిప్పలకు రూపాయి వెనకేసుకోవాలనే కదా మీ అక్క ఏమంటాంది మీరు పెట్టిన ఇల్లు అమ్ముకోనట సముద్రాల పొట్టి తిప్పుదాం మళ్ళా సముద్రాలు ఎప్పుడన్నా నేను చూసినా ఆస్తి మళ్ళీ సంపాదించుకోవద్దా అంటాందిరా అందుకే కోపం వచ్చి 2 చంపిన నాకు గల్ల పట్టిందా ఎవరన్నా చూస్తే అగో మొగోడిని కొట్టింది పెళ్ళమని ఇచ్చేది పోదారా ఇంకో గిట్లా ఆగవాగం చెప్తాంది నేను ఏమన్నా అంటే మీ అక్కని అడుగురా నేనేమంటే అరే పైసలు ఉన్నప్పుడు తీసుకపోతా బుజ్జి నువ్వు ఎందుకు తొందర పడతావు అంటే ఇంకో నువ్వు వేస్ట్ మొగోనివి నువ్వు తీసుకపోవు నువ్వు అక్కరాను అంటే నాకు కోపం రారా అవ్వ నువ్వు అయ్యా కష్టపడి ఇల్లు కట్టిస్తే అది అమ్ముకొని ఊర్లో తిరుగుతుందట దీన్ని ఏమన్నారా చెప్పు దీనికి ఏమన్నా తెలివి ఉన్నదారా ఏం మాట్లాడుతుందిరా అబ్బా దీంతో ఇంకో పొద్దున్న నుంచి వదిలి నా నోరు పొంగిపోయింది ఏది మాట్లాడినా నత్తి నా మాట నా మాట ఇప్పుడు కూడా చూడు నీ ముంగట్నే మా అబ్బాయి పెట్టిందే నేను అమ్ముకుంటా అంటుంది మీ అబ్బాయి పెడితే దీని మీద ఇంకో బిల్డింగ్ వేసుకోవాలి గాని ఉన్నది అమ్ముకోవద్దే నీకు పైసా విలువ తెలుస్తలేదు ఆళ్ళు వేరు ఇల్లు వేరు అని పోయినామనుకో అడక తింటాం నీకు ఏం అర్థమైతుంది ఇంకా నువ్వు చిన్న పిల్ల లెక్క చేస్తాను ఈ ముచ్చట మీ అబ్బాయికి చెప్పిందనుకో మంచిగుండదు ఏమంటావురా బామ్మారిది అక్క బావన్నది కూడా నిజమే అక్క బావ పెట్టిన ఇల్లు అమ్మి ఊర్ల పండి తిరుగుతావు అక్క బావ అన్నాడు కదా ఉన్నప్పుడు తీసుకోవద్దాను ఇక ఆయన దగ్గర పైసలు ఉంటే నన్ను తీసుకుపోతాడు ఈ ఇల్లు అమ్ముకొని పోదప్పా అంటే తీసుకుపోతాడు అని అట్లా అన్నా మీరు పెట్టిన ఇల్లు అమ్ముతానారా బావా అక్కడెందుకు అంతగానం బాధ పెడతాను ఒకసారి అడుగుతాంది కదా తీసుకోపో సంతోషపడుతుంది అరే బామ్మారిది నా దగ్గర పైసలు ఉన్నాక దాన్ని తీసుకపోవనంటే ఒక్క నిమిషం కాదు అట్లా పోయి ఇట్లా 1,00,000 రూపాయలు తెస్తా అప్పు చేసి ప్రయాణాలు చేసుడు మంచిదారా అందుకే మన దగ్గర ఉన్నప్పుడు పోదామంటే అసలే ఇంటలేదు ఇంకో మీ తమ్ముడు చెప్పినావు కదా మీ తమ్మునికి కూడా మాట ఇచ్చిన ఇంకో వచ్చే నెలలో ఖచ్చితంగా పోదామే జర నా ఇజ్జత్ తీయకు మానం తీయకు అప్పు చేసుకొని పోవడం ఏమన్నా గొప్పతనం అనే మన దగ్గర ఉన్నప్పుడు మనం పోయినాం అనుకో అది సంతోషం
అప్పు చేసుకొని వస్తాం. నెల కాకపోయినా 2 నెలలు కాకపోయినా ఆడ 6 నెలలకైనా అడగడా వాళ్ళకి అన్న మనకి ఇవన్నీ టెన్షన్ అవసరం అనే ఉన్నదో లేదో కిలోనో 1/2 కిలో తెచ్చుకొని కమ్మగా తిని మన పని మనం చేసుకోక ఇవన్నీ అవసరం అనే బుజ్జి. మనం ఇవన్నీ చూసేది ఎప్పుడు? అరే చూస్తేవే నువ్వు చూడవని నేను అన్ననా మా చూపెడతా, నేను మాట ఇస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. అర్థమవుతుందా? కష్టపడతా నిన్ను తీసుకుపోతా, కానీ అప్పు చేసిన పైసలతో తీసుకుపోవాలంటే నాకు నచ్చదే. మన కష్టం మనం చేసుకోవాలి, మనం తిరిగి రావాలి. చూసేటోళ్ళు ఏమనుకుంటారు చెప్పన్నా, నువ్వేనాక మనం పోతాం, పోయినాక ఇంకో నేను హాయ్ ఫ్రెండ్స్ నేను పరువెక్కిన స్ట్రీమర్ ఇంకో టికెట్ 6,000 7,000 అంటే అగో వీడు కోతల శంకర్ గారు చూసినవా అప్పులు చేసుకొని శంకర్ గారు పెళ్ళన్ని అంత దింపుతాను అని అంటారు. అదే మన పైసలతో మనం పోయినామనుకో రూబాబు ఉంటది. అరే బామ్మారిది ఇంకో మీ అక్కకు మాట ఇస్తాను నీ ముంగట్నే, వచ్చే నెలలో మీ అక్కను అన్ని చూంచుకొత్తా, అన్ని దింపుకొత్తా. అర్థమైతుందా? అక్క బావ మాట ఇచ్చిందంటే తప్పడు. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఓ పోడా పోకముందే హ్యాపీ జర్నీ అంటావేంద్రా? అయ్యో ఇక తీసుకుపోతాడని ఫిక్స్ అయిండు కదారా. తీసుకుపోతా, ఇంకెందుకు మాట ఇచ్చిన కదా. మా సరేతి వచ్చి నన్ను అట్లనే ఉంచుతావా? ఏం కౌసుకూరదేవా? అగో మీ తమ్ముడు ఏం తింటాడు నాకేమెరకనే, ఏం తింటావురా? నాకా బావా బోటి పేగులు తింటా. వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ యాక్షన్. ఇంకేంది మా తమ్ముడు బోటి పేగులు అడుగుతాడు, పోయి రేపో. ఆయనకి సరిగ్గా పేగులే లేవు, బోటి పేగులు తింటాడానే. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ దా కూర్చో. ఏ పేగులు పెరగాలంటే బోటి పేగులే తినాలే, అందుకే తెమ్మంటాడు. అబ్బా అక్క తమ్ముడు భలే హుషారు మీరు. అంటే పేగులు పెరగాలంటే బోటి పేగులు తింటే పేగులు పెరుగుతాయి, అంతేనా? అవునే. అవ్వా సరే నీ మాట నేను కాదంటనా. మీ తమ్ముడు వచ్చిందని బోటు కూడా లేపోయింది అనుకో, నన్ను బోట్లో కలుపుతావు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే. అరే బామాది నీకు ఇష్టం ఉన్న బోటు తెత్త తీరా, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టూరి. కోసమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసింది. షార్ట్ ఫిల్మ్ పేరు మంచిగా జోకులు ఉంటాయి, నవ్వుకోరి. బాయ్.